ఇది మీ ఒక్కరి ప్రాబ్లమే కాదు. ఇండియాలో చాలా లక్షల మంది ఎంప్లాయీస్ యొక్క రెగ్యులర్ డే టు డే ప్రాబ్లం. జనరల్ గా కంపెనీస్ కార్పొరేట్ కార్డ్స్ ఇస్తాయి లేదా తర్వాత రియంబర్స్ చేస్తాయి. కానీ ప్రాబ్లం అక్కడే మొదలవుతుంది. డబ్బు ఎక్కడ ఖర్చు అయింది, ఎంత ఖర్చు అయింది, అది నిజంగా బిజినెస్ ఖర్చున. మనీ అండ్ ఎక్స్పెన్సెస్ ని ట్రాక్ చేయడం చాలా కష్టం. ఇది మీ ఒక్కరి ప్రాబ్లమే కాదు. ఇండియాలో చాలా లక్షల మంది ఎంప్లాయీస్ యొక్క రెగ్యులర్ డే టు డే ప్రాబ్లం. క్యాష్ అడ్వాన్సెస్, ప్రీపెయిడ్ కార్డ్స్, మాన్యువల్ రియంబర్స్మెంట్స్ ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ సొల్యూషన్స్ గానే ఉన్నాయి. కానీ ఢిల్లీలో ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఈ ప్రాబ్లం కి వాళ్ళు ఒక సొల్యూషన్ తో వచ్చారు. దట్ ఈస్ ఫోటో పే. ఈ రోజు మనం మాట్లాడబోయేది ఈ స్టార్ట్అప్ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళ ప్రోడక్ట్, వాళ్ళ స్టోరీ, వాళ్ళు షార్క్ ట్యాంక్ ఇండియాలో ఎలా పిచ్ చేశారు, వీటన్నిటి గురించి మనం ఇవాళ ఈ ఎపిసోడ్ లో మాట్లాడుతున్నాం. ఫోటో పే స్టార్ట్ చేసిన వాళ్ళలో మొదటి వ్యక్తి అవిరాల్ గుప్తా, CEO. ఇతను ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిన్టెక్ స్టార్ట్అప్స్ అయిన భారత్ పేలో పనిచేశాడు. అంతకన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే నేషనల్ హెల్త్ అథారిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీమ్ లో కూడా పనిచేశాడు. ఈ రూపీ అనే టెక్నాలజీని తనే స్వయంగా బిల్డ్ కూడా చేశాడు. అంటే ఈ స్టార్ట్అప్ లో యూజ్ చేస్తున్న ఏ టెక్నాలజీ అయితే ఉందో ఆ టెక్నాలజీ బిల్డ్ చేసింది కూడా అవిరాల్ గుప్తా. ఇంతకన్నా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఒక స్టార్ట్అప్ కంపెనీకి ఏముంటుంది? రెండవ ఫౌండర్ సయ్యద్ ఉజైర్ అహ్మద్, CTO. ఇతని కెరీర్ లిస్ట్ చూసినట్లయితే మనం షాక్ అవ్వాల్సిందే. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆధార్ ని కూడా బిల్డ్ చేశాడు. కోవిన్ అంటే కోవిడ్ పాండమిక్ టైంలో వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు మన అందరి పేర్లు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేసింది కూడా సయ్యద్ ఉజైర్ అహ్మద్. IRCTC కూడా ఇతని వర్క్ లిస్ట్ లో యాడ్ అయి ఉంది. మూడో ఫౌండర్ విదిత్ సిధానా, చీఫ్ బిజినెస్ ఆఫీసర్. ఇతను ITC, లిషియస్, వీరా 91 లాంటి బిగ్గెస్ట్ స్టార్ట్అప్స్ తో కలిసి బ్రాండ్ బిల్డింగ్ లో వర్క్ చేశాడు. అంటే విదిత్ సిధానాకి బ్రాండ్ బిల్డింగ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉందని తెలుస్తోంది. పేమెంట్స్ ఎక్స్పర్ట్, పాపులేషన్ స్కేల్ ఇంజనీర్ అండ్ బ్రాండ్ బిల్డింగ్, ఈ మూడు కలిస్తే ఫోటో పే అవుతుంది. ఫోటో పే ఇండియా గవర్నమెంట్ యొక్క ఈ రూపీ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయ్యింది. దీనిని NPCI డెవలప్ చేసింది. ఇది UPI వోచర్స్ ని ఇష్యూ చేస్తుంది, కానీ ఒక స్పెషల్ పవర్ తో. ఈ వోచర్స్ పర్పస్ లాక్డ్. అంటే ఫ్యూయల్ వోచర్ ఇస్తే ఫ్యూయల్ దగ్గర మాత్రమే ఖర్చు పెట్టగలుగుతాం, మీల్ వోచర్ ఇస్తే మీల్ దగ్గర మాత్రమే ఖర్చు పెట్టగలుగుతాం, ట్రావెల్ వోచర్ ఇస్తే ఓన్లీ ట్రావెలింగ్ దగ్గర మాత్రమే ఖర్చు పెట్టగలుగుతాం. అంటే పర్పస్ లాక్డ్ వోచర్స్ ని ఇష్యూ చేస్తారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే ఇప్పుడు ప్రతి ఎంప్లాయీ కొత్త యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలా లేదా వీళ్ళకందరికీ కార్డ్స్ ఇవ్వాలా అని చెప్పేసి. నో, వోచర్ ఆటోమేటిక్ గా ఎంప్లాయీ యొక్క రెగ్యులర్ UPI ప్లాట్ఫామ్ అయిన గూగుల్ పే, ఫోన్ పే ఆర్ భీమ్ యాప్ లో అప్డేట్ అవుతుంది. ఈ రూపీ సెక్షన్ లో ఎంప్లాయీ రెగ్యులర్ మర్చెంట్ దగ్గర QR కోడ్ ని స్కాన్ చేస్తారు. సిస్టమ్ ఆటోమేటిక్ గా ఈ రూపీ వోచర్ ని డిటెక్ట్ చేసి పేమెంట్ చేస్తుంది. అంటే ఎంప్లాయీ కొత్త యాప్ ఇన్స్టాల్ చేసుకోక్కర్లేదు, కొత్తగా తనకు కార్డ్ ఇష్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు. సేమ్ UPI వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేసిన UPI యాప్ ని యూజ్ చేస్తారు. సేమ్ QR కోడ్ ని స్కాన్ చేస్తారు, కానీ కంపెనీ వెబ్సైట్ లో అప్డేట్ అవుతుంది. కంపెనీకి ఎంప్లాయ్ చేస్తున్న ప్రతి ఖర్చు కూడా ఫోటో పే యొక్క డాష్ బోర్డ్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఆటో రీకన్సిలేషన్ అవసరం లేదు, పేపర్ బిల్స్ లేవు, మాన్యువల్ వెరిఫికేషన్ అస్సలు అవసరం లేదు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి ఎంప్లాయీ QR కోడ్ ని స్కాన్ చేసి స్పెండ్ చేసినప్పుడు మాత్రమే డిడక్ట్ అవుతుంది. అంతకన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కంపెనీ యొక్క డబ్బులు ఎంప్లాయీ వోచర్ ని స్పెండ్ చేసినప్పుడు మాత్రమే డిడక్ట్ అవుతుంది. వోచర్ ఇష్యూ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ అనేది కట్ అవ్వదు. ప్రతి ఎంప్లాయీకి ఇండివిజువల్ KYC అస్సలు అవసరం లేదు. 5 members కైనా ఫోటో పే పనిచేస్తుంది, 5000 ఎంప్లాయీస్ కైనా సరే ఫోటో పే పనిచేస్తుంది. కార్పొరేట్ ఎంప్లాయీస్ కి మీల్ వోచర్స్, ఫీల్డ్ వర్కర్స్ కి ఫ్యూయల్ వోచర్స్, ఫీల్డ్ వర్కర్స్ కి ఏమో ట్రావెల్ వోచర్స్ అన్ని ఒకే ప్లాట్ఫామ్ నుంచి ఇష్యూ చేయొచ్చు. ICICI బ్యాంక్ తో ఫోటో పే పార్ట్నర్షిప్ లో ఉంది. NPCI రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్ అంటే ఇది సెక్యూర్, ట్రస్ట్ అండ్ ఫుల్లీ కంప్లైంట్. ఇప్పుడు అందరూ వెయిట్ చేసిన పార్ట్, షార్క్ ట్యాంక్ ఇండియా. February 2026 షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ ఎపిసోడ్ 27. అవిరాల్, విదిత్ అండ్ ఉజైర్ ముగ్గురు షార్క్ ట్యాంక్ కి వెళ్లారు. ప్యానెల్ లో ఉన్న వాళ్ళు అనుపమ్ మిట్టల్ ఫ్రమ్ Shaadi.com, కునాల్ భల్ ఆఫ్ స్నాప్డీల్, అమన్ గుప్తా ఫ్రమ్ పోర్ట్ అండ్ కనికా తెక్రీవాల్ జెట్సెట్కో అండ్ మోహిత్ యాదవ్ ఆఫ్ మినిమలిస్ట్. పిచ్ చేసిన వెంటనే ట్యాంక్ లో షార్క్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది.
ఎందుకు అంటే వాళ్ళందరికీ కూడా ఫ్లీట్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఎవ్రీడే కొన్ని క్రోడ్స్ లో ఫ్యూయల్ కోసం మనీని ఖర్చు చేస్తున్న వాళ్ళు. కునాల్ భాల్ వెంటనే ఈ ప్రోడక్ట్ యొక్క వాల్యూ చూశాడు. అతని పోర్ట్ఫోలియోలో ఫ్లీట్ కంపెనీస్ ఉన్నాయి. ఈ ప్రాబ్లం అతనికి బిగ్గెస్ట్ సొల్యూషన్ లాగా అనిపించింది. అతని ఫౌండర్స్ కి ఒక ఇంపార్టెంట్ అడ్వైస్ ఇచ్చారు. ఫస్ట్, మీరు ఫోటో పేని ఫ్రీగా ఇవ్వండి. కంపెనీస్ వాటిని యూజ్ చేసుకుంటాయి, అలవాటు పడతాయి. ఎప్పుడైతే కంపెనీస్ హ్యాబిచువేట్ అవుతాయో అప్పుడు తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఫస్ట్ అలవాటు చేయడం, తర్వాత రెవెన్యూని జనరేట్ చేయడం. అనుపమ్ మిట్టల్ మొత్తం తన పోర్ట్ఫోలియోని తీసుకొచ్చాడు. ర్యాపిడో, జింగ్, బస్, చలో ఇవన్నీ కూడా ఫ్లీట్ కంపెనీస్. ప్రతి నెల క్రోర్స్ లో ఫ్యూయల్ స్పెండ్ చేస్తాయి, కానీ జీరో కంట్రోల్ తో. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరు షార్క్స్ కూడా వాళ్ళ మనీని ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా వచ్చారు. కానీ 50 lakhs ఫర్ 2% ఈక్విటీ చెప్పారు. ఇక్కడ ఫౌండర్స్ చాలా క్లెవర్ గా థింక్ చేశారు. 75 crore వాల్యుయేషన్ తో డీల్ క్లోజ్ చేసుకున్నారు. ర్యాపిడో, జార్, పార్క్ ఇన్వెస్టర్స్ తో పాటు రేజర్ పే ఫస్ట్ ఇన్వెస్టర్ అయిన కునాల్ భాల్ ని కూడా వాళ్ళ టీమ్ లో జాయిన్ చేసుకున్నారు. జస్ట్ మనీ మాత్రమే కాదు, ఒక స్మార్ట్ మూవ్, స్ట్రాటజిక్ సపోర్ట్ కూడా వచ్చింది. ఇండియాలో ప్రతి నెల 20 బిలియన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. మన పర్సనల్ పేమెంట్స్ పూర్తిగా కూడా డిజిటలైజ్ అయ్యాయి. కానీ బిజినెస్ ఎక్స్పెన్సెస్ ఇంకా క్యాష్, కార్డ్స్, పేపర్ బిల్స్ గానే ఉన్నాయి. ఫోటో పే స్క్రాచ్ నుండి కొత్తది క్రియేట్ చేయలేదు, కొత్తది బిల్డ్ చేయలేదు. ఇండియాలో ఆల్రెడీ మోస్ట్ అడ్వాన్స్డ్ గా అందరూ కూడా యూజ్ చేసుకుంటున్న పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన యూపీఐని బిజినెస్ కోసం అన్లాక్ చేసింది. అదే వీళ్ళ జీనియస్ మూవ్. మీరు తెలుసుకున్న విషయాలు ఏమిటి అంటే, ప్రాబ్లం అనేది మీకు పర్సనల్ గా తెలిసి ఉండాలి. అవిరాల్కు తనకు పర్సనల్ గా కూడా ఈ రూపీని ఇన్సైడ్ గవర్నమెంట్ లో ఉంటూ తను బిల్డ్ చేశాడు. దాని వల్ల ఉన్న గ్యాప్ ఏంటి, దాని నుంచి మనం ఎలా బెనిఫిట్ పొందొచ్చు అనేది తనకు క్లియర్ కట్ ఐడియా ఉంది. టెక్నాలజీని రీఇన్వెంట్ చేయలేదు, ఉన్న టెక్నాలజీని స్మార్ట్ గా యూజ్ చేసుకున్నారు. ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్మార్ట్ గా అప్లై చేసుకొని ఫోటో పేని బిల్డ్ చేసుకున్నారు. టెక్నాలజీని రీఇన్వెంట్ చేయక్కర్లేదు, ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్మార్ట్ గా యూజ్ చేసుకున్నారు. రైట్ కో ఫౌండర్స్ అనేది చాలా ముఖ్యం అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇన్వెస్టర్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్మార్ట్ గా మనీ ఒక్కటే కాదు, నెట్వర్క్ బిల్డ్ చేసుకునే విధంగా కూడా మనం ఇన్వెస్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోటోపే ఫౌండర్స్ చాలా ఇంటెలిజెంట్ మూవ్ తో ఇద్దరు ఇన్వెస్టర్స్ ని తీసుకున్నారు. సో మీరు కూడా ఒక బిజినెస్ ఓనర్ అయినప్పుడు ఈ థింగ్స్ అన్ని కూడా గమనించి ముందుకు వెళ్తే ఇంకా బెటర్ గా మనము గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఒక బిజినెస్ ఓనర్ అయినా, హెచ్ఆర్ అయినా, ఫైనాన్స్ టీమ్ లో ఉన్న ఒక్కసారి ఫోటోపే డాష్ బోర్డ్ ని యూజ్ చేసి చూడండి. మీ కంపెనీ ఎక్స్పెన్సెస్ ని కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఇలాంటి ఇండియన్ స్టార్ట్అప్ స్టోరీస్ తెలుగులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ స్టార్ట్అప్ స్టోరీ. థింక్ బిగ్, బిల్డ్ బిగ్.